కేటీఆర్ గారు చేసిన తప్పేంది అసలు? ప్రతిష్టాత్మకమైన ఫార్ములా ఈ రేసును ప్రపంచ దేశాలు పోటీ పట్టాయి దీనికి. అది భారతదేశానికి తేవడమే కాక దాన్ని మన హైదరాబాద్కు తేవడం కేటీఆర్ గారు చేసిన తప్ప. గ్లోబల్ సిటీగా ఉన్న హైదరాబాద్ను ఈవీ రంగంలో ఇన్వెస్ట్మెంట్కు డెస్టినేషన్ సెంటర్గా మార్చే ప్రయత్నం చేసిండు కేటీఆర్ గారు. అది తప్ప. 2023లో 22-23లో రాష్ట్ర ప్రభుత్వం పెట్టింది మొదటి దఫాలో 30 కోట్లే జీఎస్టీ. జనరల్గా ఈ రేస్లకు 28% జీఎస్టీ ఉంటుంది బైసాబ్. సో 700 కోట్లు మన రాష్ట్ర జీఎస్డిపికి వస్తే సరే రమారమే 20% వేసుకుందాం. 20% అంటే 140 కోట్లు వస్తుంది. 140 కోట్లలో నేరుగా రాష్ట్రానికి 70 కోట్లు జీఎస్టీ రూపంలో రాష్ట్ర ఖజానాకు వస్తుంది. కేంద్ర ప్రభుత్వ ఖజానాకు 70 కోట్లు వస్తుంది. సరే కేంద్రానికి పోయిన 70 కోట్లలో కూడా డెవల్యూషన్లో ఒక 2.32% మన స్టేట్కి వస్తుందంటే అదో 1.5 crore వస్తుంది. అంటే 71 కోట్ల 50 లక్షలు రాష్ట్ర ఖజానాలోకి వచ్చినాయి. మొదటిసారి ఈ ఫార్ములా రేసింగ్ జరిగితే రాష్ట్ర ప్రభుత్వం పెట్టిన ఖర్చు 30 కోట్లు, రాష్ట్ర ఖజానాకు నేరుగా వచ్చింది 71 కోట్ల 50 లక్షలు. ఈ రాష్ట్రంలో జిఎస్డిపి కంటే లైక్ హోటల్స్, ట్యాక్సీసు, రెస్టారెంట్సు తదితర అన్నీ కలిపి 700 కోట్ల రూపాయలు మన రాష్ట్రానికి మేలు జరిగింది. రాష్ట్ర ఇమేజు 192 దేశాల్లో హైదరాబాద్ ఇమేజ్ను పెంచింది మొదటిసారి జరిగిన ఈ కార్ రేసింగ్. ఇది తప్ప. రాష్ట్రానికి ఆదాయం పెంచిండు. ఈ రాష్ట్రం యొక్క బ్రాండ్ ఇమేజ్ను ప్రపంచ పటంలో నిలబెట్టే ప్రయత్నం చేసిండు కేటీఆర్ గారు. ఇది చేసినందుకు నువ్వు కేటీఆర్ని అరెస్ట్ చేస్తావా? ఎలక్షన్ కోడ్ వయలేషన్ ఉంది అని అన్నాడు. యాక్చువల్గా మొదటి ఇన్స్టాల్మెంట్ ఎప్పుడు ఇచ్చింది? అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ 2022-23లోనే అగ్రిమెంట్ అయింది. ఇది కొత్త అగ్రిమెంట్ కాదు, కొత్త నిర్ణయం కాదు. వచ్చే 4 ఏళ్ల పాటు హైదరాబాద్లో ఈ కార్ రేసింగ్ జరిగేటట్టు నిర్ణయం జరిగింది. ఏడాది అర్థం కిందనే అయింది ఫస్ట్ డెసిషన్. సెకండ్, మొదటి ఇన్స్టాల్మెంట్ ఎప్పుడు ఇచ్చారు? అక్టోబర్ 5, 2023 నాడు ఇచ్చారు. ఎలక్షన్ కోడ్ ఎప్పుడు వచ్చింది? అక్టోబర్ 9, 2023 వచ్చింది. ఇక కోడ్ ఎక్కడిది? అన్ని పచ్చి అబద్ధాలు. నిజంగా ఎలక్షన్ కోడ్ ఒకవేళ వయలేషన్ 1 నిమిషానికి ఉందనుకుందాం, ఉంటే ఎలక్షన్ కమిషన్ చూస్తుంది. ఏసీబీకి ఏం పనండి నాకు అర్థం కాదు. ఏసీబీని అడ్డం పెట్టి నువ్వు ఎట్లా కేసు పెట్టే ప్రయత్నం చేస్తావు? పగ ప్రతీకారం. కేటీఆర్ నిన్ను అడుగడుగు నిలదీస్తుండ కనుక పగతో నువ్వు ఇలాంటి ప్రయత్నం చేస్తూ ఉన్నావు. అంటే అసలు కరప్షనే లేని దగ్గర ఏసీబీ కేసు పెడుతుండు. ఇక్కడ ఇంకో జోక్ బైసాబ్. ఏసీబీ కేసులో A1గా కేటీఆర్, A2గా ఒక అధికారిని పెట్టినట్టున్నాడు. అసలు డబ్బులు పోయిన కంపెనీ పేరు ఎందుకు పెట్టలేదు? ఇలా కేటీఆర్కి అయితే సంబంధం లేదు. నీ లక్ష్యం కంపెనీ కాదు, నీ లక్ష్యం కేటీఆర్ని అరెస్ట్ చేసి కుట్రతోని జైల్లో పెట్టాలి. ఇంకా జోక్ ఏంటంటే బైసాబ్, మొన్న సాయంత్రం 5 గంటలకేమో ఫిర్యాదు చేసిండ్రు. ఎవరు? ప్రిన్సిపల్ సెక్రటరీ దానం కిషోర్ గారు మొన్న సాయంత్రం ఫిర్యాదు చేస్తారట. పొద్దుగాలటి వరకే ఏసీబీ కేసు అయిపోయింది, ఎఫ్ఐఆర్ అయిపోయింది. 24 గంటల కేసు అవుతుందా? ఒక ఫిర్యాదు వస్తే విచారణ జరగాలి, దాని వెనక ముందు అన్ని నిజానిజాలు తెలుసుకొని ఎఫ్ఐఆర్ చేయాలి. 24 గంటలు తిరక్క ముందే నువ్వు కేసు పెట్టావంటే దాని వెనుక కుట్ర ఇలా రాష్ట్ర ప్రజలకు స్పష్టంగా అర్థమవుతా ఉంది. అందుకే ఇలా కోర్టు కూడా రిలీఫ్ ఇచ్చింది. ఇలా కొండంద వేల్కని పట్టినట్టు అధికారంలోకి వచ్చిన ఏడాది తర్వాత ఏదో శోధించినట్టు ఇప్పుడు డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నారు. ఈ డైవర్షన్లో భాగమే ఇలా కేటీఆర్ గారి మీద పెట్టిన కేసు.